ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఆ కానిస్టేబుల్ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఫోన్లు నాగ్పూర్లో అమ్మినారంట. ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఫోన్ నాగ్పూర్లో వాళ్ళు అమ్మినారంట. అసలు ఏమిది? ఆచి చికెన్ మసాలా మనిషిని చంపేసినారు, శవాన్ని కనపడకుండా చేసేసినారు, వీడియో ఫుటేజ్ లేదు, మాయం చేసినారు. ఫోన్లు నాగపూర్లో అమ్మినారంట. నిజంగా ఈ ఘటన ఎలాంటి ఘటన అంటే నిజంగా ఎంటికలు లేస్తూనే పడతాయి. అంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏమిటి అసలు ఈ విజయవాడలో హెడ్ క్వార్టర్స్లో? ఇది మాదిరిగా సామాన్యుని పరిస్థితి హెడ్ క్వార్టర్స్లోనే ఈ మాదిరిగా ఉంటే ఇంకా రాష్ట్రంలో ఇంకా మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? హ్యూమన్ రైట్స్ అనేటికి ఎక్కడన్నా వాల్యూ ఉందా? చంద్రబాబు గారి పాలనలో ఇలా వ్యవస్థలు, వాటికి బాధ్యత వహిస్తున్న వాళ్ళు ఈ మాదిరిగా కుమ్మక్కవడం కొత్త ఏం కాదు. ఈ 2 ఏళ్లలో చూస్తే ఇదే కనిపిస్తుంది. ఆచి చికెన్ మసాలా